హనీ ట్రాప్లో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి 81 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్తో బద్వేల్ సమీపంలోని గూడెం గ్రామానికి చెందిన అశోక్ను నిండా ముంచేశారు. 2023లో ఇన్స్టాగ్రామ్లో పూజితారెడ్డి పేరుతో అశోక్కు ఓ మెసేజ్ వెళ్ళింది. గూడెం గ్రామానికే చెందిన రామలింగారెడ్డి పూజిత తనకు తెలుసని ఆమె అకౌంట్ను యాక్సెప్ట్ చేయాలని అశోక్కు మాయమాటలు చెప్పాడు. ఆ మాటలు నమ్మి పూజితకు రెస్పాండ్ అయ్యాడు. ఆ తర్వాత అసలు కథ నడిపించాడు రామలింగారెడ్డి. అశోక్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికింది పూజిత అలియాస్ మానస. ఇష్టపడుతున్నా ప్రేమిస్తున్నానంటూ ట్రాప్ చేసింది. తన అక్క పెళ్లికి కట్నం ఇవ్వాలని, కొత్త ఇంటి నిర్మాణానికి లోన్ ఆలస్యమవుతోంది, ఈలోగా సర్దుబాటు చేయాలని కోరుతూ లక్షల రూపాయలు వసూలు చేసింది. పూజిత అలియాస్ మానస నుంచి మనీ మెసేజ్లు వచ్చినప్పుడల్లా డబ్బులు అప్పు తెచ్చి ఆమె పేరుతో ఉన్న అకౌంట్కి పంపించాడు అశోక్. ఆ మొత్తాన్ని తిరిగి కట్టలేని పరిస్థితిలో పూజితను కొంత సొమ్ము ఇవ్వాలని కోరాడు. దీంతో ప్లేట్ ఫిరాయించింది ఆమె. తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయిందని నాటకం ఆడింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బెదిరించింది. డబ్బులు అడిగినప్పుడల్లా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం కలిగి ఆరా తీసిన అశోక్ తాను మోసపోయానని గ్రహించి బద్వేల్ అర్బన్ పోలీసులను ఆశ్రయించాడు. చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. పూజితతో పాటు ఆమె స్నేహితురాలు చంద్రకళ అకౌంట్ నుంచి రామలింగారెడ్డి అకౌంట్కు నగదు బదిలీ అయినట్లు విచారణలో తేలింది. నిందితులు ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామన్నారు బద్వేల్ సిఐ రామకృష్ణ. అంటే పూజితారెడ్డి 0707 అనేటువంటి ఒక అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడం జరిగింది. అది అతను యాక్సెప్ట్ చేయడు. సో అదే గ్రామానికి చెందినటువంటి అతని కజిన్ రామలింగారెడ్డి, ఆవిడ నాకు తెలుసు, నీకు ఒక పూజితారెడ్డి అని నీకు మెసేజ్ పెట్టింది, ఆవిడ నాకు తెలుసు, ఆవిడ ఫ్రెండ్ రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి, నువ్వు యాక్సెప్ట్ చేయి, ఎందుకంటే నువ్వు సంబంధాలు చూస్తున్నావు కదా, అమ్మాయి నా క్లాస్మేట్ బాగుంటుంది, ఒకసారి యాక్సెప్ట్ చేసి మాట్లాడు అని అంటాడు. ఎప్పుడైతే ఈ ప్రేమ ఇవన్నీ స్టార్ట్ అయ్యి మొదలుపెట్టామో అతని నమ్మకం వచ్చిన తర్వాత ఆమె మెల్లగా అతన్ని డబ్బులు దశల వారీగా రకరకాల కారణాలతోటి దాదాపు 81,67,000 రూపీస్ అతని దగ్గర నుండి అమౌంట్ పొంది ఆ అమౌంట్ను రామలింగారెడ్డికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ పూజితారెడ్డి ఉందో హనీ ట్రాప్లో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి 81 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్తో బద్వేల్ సమీపంలోని గూడెం గ్రామానికి చెందిన అశోక్ను నిండా ముంచేశారు. 2023లో ఇన్స్టాగ్రామ్లో పూజితారెడ్డి పేరుతో అశోక్కు ఓ మెసేజ్ వెళ్ళింది. గూడెం గ్రామానికి చెందిన రామలింగారెడ్డి పూజిత తనకు తెలుసని ఆమె అకౌంట్ను యాక్సెప్ట్ చేయాలని అశోక్కు మాయమాటలు చెప్పాడు. ఆ మాటలు నమ్మి పూజితకు రెస్పాండ్ అయ్యాడు. ఆ తర్వాత అసలు కథ నడిపించాడు రామలింగారెడ్డి. అశోక్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికింది పూజిత అలియాస్ మానస. ఇష్టపడుతున్నా ప్రేమిస్తున్నానంటూ ట్రాప్ చేసింది. తన అక్క పెళ్లికి కట్నం ఇవ్వాలని, కొత్త ఇంటి నిర్మాణానికి లోన్ ఆలస్యమవుతుంది, ఈలోగా సర్దుబాటు చేయాలని కోరుతూ లక్షల రూపాయలు వసూలు చేసింది. పూజిత అలియాస్ మానస నుంచి మనీ మెసేజ్లు వచ్చినప్పుడల్లా డబ్బులు అప్పు తెచ్చి ఆమె పేరుతో ఉన్న అకౌంట్కి పంపించాడు అశోక్. ఆ మొత్తాన్ని తిరిగి కట్టలేని పరిస్థితుల్లో పూజితను కొంత సొమ్ము ఇవ్వాలని కోరాడు. దీంతో ప్లేట్ ఫిరాయించింది ఆమె. తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయిందని నాటకం ఆడింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బెదిరించింది. డబ్బులు అడిగినప్పుడల్లా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం కలిగి ఆరా తీసిన అశోక్ తాను మోసపోయానని గ్రహించి బద్వేల్ అర్బన్ పోలీసులను ఆశ్రయించాడు. చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. పూజితతో పాటు ఆమె స్నేహితురాలు చంద్రకళ అకౌంట్ నుంచి రామలింగారెడ్డి అకౌంట్కు నగదు బదిలీ అయినట్లు విచారణలో తేలింది. నిందితులు ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామన్నారు బద్వేల్ సిఐ రామకృష్ణ.